కాబట్టి ఈ సిట్ రాజకీయాలు ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు హరీష్ రావు, సరే హరీష్ రావు తెలంగాణకు సంబంధించిన కీలక మాజీ మంత్రి, అలాగే ఇప్పుడు ఉపనాయకుడు, ఆ పార్టీకి 3 ఉపనాయకుల్లో ఒకరు, బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాల. ఇక్కడ ఒక సిట్, ఈ సిట్ దేని మీద, టెలిఫోన్ ట్యాపింగ్ మీద. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ ప్రభాకర్ రావు ఇంకా ఒకరిద్దరు సీనియర్ పోలీస్ అధికారులు అన్నీ దొరికాయి. అసలు వీళ్ళు చట్టాన్ని అడ్డం పెట్టుకొని లేదా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి తమ రాజకీయ ప్రయోజనాల కోసం అందరి మీద నిఘా వేశారని పెద్ద జాబితా ప్రకటించారు. అందులో జర్నలిస్టుల దగ్గర నుంచి అందరూ ఉన్నారు. అప్పుడు హరీష్ రావు కూడా నేను ఇలా పిలిస్తే వెళ్తాను, అది ఇది ఏం నాకేం భయం లేదు ఇలా చెప్పారు. పైగా అందులో నిందితుడిగానో లేకపోతే అనుమానితుడిగానో ఉన్నటువంటి ఒక మాజీ మీడియా సంచాలకుడు, ఆయన హరీష్ రావు పేరు చెప్పారు. దాని మీద ఇప్పుడు పిలుస్తుంది మామూలుగా కాదు, మీకు సంబంధించి కొన్ని విషయాలు మాకు తెలిసాయి, వాటిని నిర్ధారించుకోవడానికి మిమ్మల్ని పిలుస్తున్నాం అంటున్నారు. అంటే హరీష్ రావును సింపుల్గా పిలవట్లేదు. ఇక్కడ మళ్ళీ మనం తర్వాత అనుకుంటున్నట్టుగా మీడియా లింకులు కూడా ఇక్కడ వస్తాయి. ఆ మీడియా సంస్థ ఒక సర్వే చేసిందంట. ఆ సర్వేలో బీఆర్ఎస్కు తక్కువ స్థానాలు వస్తాయని తేలిందంటే ఇప్పుడు 2023 నాటి మాట ఇది. తేలితే మా రిపోర్ట్లేమో, మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లేమో ఎక్కువ వస్తాయని చెప్తుంటే మీవి ఎలా తక్కువ వస్తాయని ఆయన అడిగారట. ఈ విషయం ఆయన చెప్పాడని దాన్ని నిర్ధారించుకోవడానికి పిలుస్తున్నారని. చూడండి మీడియా, ఈ పాలిటిక్స్ ఎలా. హరీష్ రావు ఈరోజు ఆల్మోస్ట్ రాజకీయ దండయాత్ర నుండి లేకపోతే ప్రతి ఈ స్థాయిలో ఆయన వెళ్ళారు, వాళ్ళందరూ వెళ్ళారు. కేటీఆర్ ట్వీట్లు చేశారు. దీనికి తగినట్టే నిన్న రేవంత్ రెడ్డి ఖమ్మంలో ఒక సభలో మాట్లాడుతూ తెలుగుదేశాన్నేమో తెలుగుదేశం నాయకులు బీఆర్ఎస్ని దెబ్బతీగిపోతే ఎన్టీఆర్ ఆత్మ ఇదవుతుందన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడని. అంటే తెలుగుదేశం వాళ్ళు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేయడం వాళ్ళ ధర్మం అని చెప్పారని. రేవంత్ రెడ్డికి తెలుగుదేశం మీద ఎందుకు ఇంట్రెస్ట్? బీజేపీతో ఉన్న తెలుగుదేశం మీద రేవంత్ రెడ్డికి ఏంటి ఇంట్రెస్ట్ అని. సరే, అదే ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు, మీరు బీజేపీని వదిలేసి మమ్మల్ని ఎందుకు చేస్తున్నారని. ఎనివే, ఇక్కడ మీడియా అనేది ఇప్పుడు మనం చెప్పుకునే 2-3 లేకపోతే కొన్ని మీడియా సంస్థలు కాకుండా ఇందులో ఉన్న మీడియా సంస్థ మళ్ళీ వేరు. కాబట్టి చాలా చిక్కుముడులాగా తెలుగు రాజకీయాలు మీడియా కమ్ పొలిటికల్ కమ్ బిజినెస్ కమ్ పోలీస్ విజిలెన్స్ కమ్ అన్నట్టుగా తయారవుతున్నాయి. నిజంగా వీటికి ఇప్పటికిప్పుడు ముగింపు కూడా ఏం కనపడదు. ఎందుకంటే వీటన్నిటి వెనుక పొలిటికల్ మోటివేషన్స్ లేదా పొలిటికల్ యాంగిల్స్, స్ట్రాటజీస్ స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వాళ్ళు ఫిర్యాదు కూడా చేశారు. ఇక్కడ మనం రెండు కలిపి ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే ఇద్దరు ఒకటొకటే చెప్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళు 2 టీమ్స్ లాగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంక ఇందులో క్లైమాక్స్ ఏంటంటే 2 ఛానల్స్ మధ్య సాగుతున్న యుద్ధం చాలా బాహాటంగా. ఇప్పుడు ఒక మహిళా ఐఏఎస్ మీద అసభ్యమైన కథనం ఇచ్చారు. దీన్ని అందరూ ముక్త కంఠంతో ఇది సరైనది కాదని చెప్పారు. అయితే అది ఎందుకు వచ్చింది, దాని మీద అరెస్టులు చేశారు. అరెస్టుల దాకా ఎందుకు చేయొచ్చు, కానీ వాళ్ళు తప్పు గుర్తించాలి, అదే సమయంలో అరెస్టుల దాకా పోకూడదని అందరూ అనుకున్నారు. కానీ ఈ లోపల ఇంకో మీడియా అధిపతి వచ్చి ఇదిగో పలానా బొగ్గు గని బావి ఆ టెండర్ గురించే ఈ గొడవ జరిగింది అని కథనం ఇచ్చారు. చాలా వివరంగా రాశారు. దాని మీద నేను నా కామెంట్స్ కూడా చేశాను. ఆ కథనం ఇచ్చారు.